హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగుండారా? వెల్కమ్ టు ఐషా కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ అయితే గుత్తొంకాయ కూర చేయబోతున్నాను. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుందాము. మసాలాలంతా డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇప్పుడు కడాయి హీట్ అయింది, కొంచెం అంతా పల్లీలు వేసుకుందాము. అన్నీ డ్రై రోస్ట్ మాత్రమే చేసుకోవాలా, ఆయిల్ వేయకూడదు ఇప్పుడే. ఇప్పుడు దాల్చిన చెక్క, లవంగము, ఇలాచీ, కొంచెం అంతా మిరియాలు, ఇది నువ్వులు కొంచెం, తెల్ల నువ్వులు కొంచెం వేసుకుందాము. ఇప్పుడు కొంచెం అంతా కొబ్బరి, ఎండు కొబ్బరి కొంచెం వేసుకుంది. చూసారు కదా, ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని ఇది మిక్సీ పట్టి పెట్టుకుందాము. ఇప్పుడు వంకాయ కట్ చేసుకుందాము. దీంట్లో కొంచెం అంతా పసుపు వేసుకుని, ఎందుకంటే వంకాయ కట్ చేస్తాం కాబట్టి చేదైపోతుంది, కొంచెం అంతా సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు వంకాయ కట్ చేసి పెట్టుకున్నాను. చూసుకోండి, వంకాయ పుచ్చిపోయి ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం అంత సాల్ట్, మసాలా పట్టి పెట్టుకున్నాం కదా డ్రై రోస్ట్ చేసి అదంతా. ఇప్పుడు కొంచెం అంత కారము, 1 టేబుల్ స్పూను, కొంచెం అంత పసుపు, ఇప్పుడు వాటర్ వేసి కలుపుకుందాం. ఇప్పుడు వంకాయలకి మసాలా పట్టుకుందాం. మా ఇంట్లో వంకాయలు అదంతా ఎక్కువ తినరు కాబట్టి నేను 4 వంకాయలు వేసుకున్నాను. మీకు ఎక్కువ కావాలంటే కూడా ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు. మా ఇంట్లో వెజ్జే ఎక్కువ తినేది లేదండి, నాన్ వెజ్ మాత్రమే. అది పిల్లోళ్ళు కూడా ఏది తినరు.
నేను 4 వంకాయలు తీసుకున్నాను. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వంకాయ కూడా తీసుకోవచ్చు. నేనైతే 4 తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాను. దీంట్లో ఆయిల్ వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 3 టేబుల్ స్పూన్ వేసుకోండి. 3 వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, కొంచెం అంతా ఆవాలు వేసుకుందాము. కొంచెం అంతా జీలకర్ర, ఇప్పుడు ఒక్క పచ్చిమిర్చి 4 భాగాలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్ వేసుకోండి. ఇప్పుడు కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు వంకాయలు వేసుకుందాం. వంకాయలు బాగా మగ్గాల, కొంచెం మెత్తబడినాక మిగతా మసాలాలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టి కొంచెంసేపు వదిలేస్తాం. దీంట్లోనే ఒక టమోటా, మీడియం సైజ్ టమోటా వేసుకొని అది 2 మగ్గనివ్వద్దు. బాగా కొంచెం మెత్తపడినాక మసాలాలు వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకుందాం. స్లో ఫ్లేమ్లో పెట్టి కొంచెంసేపు మూత పెట్టేస్తే వంకాయ టమాటో అంతా మగ్గుతుంది. ఇప్పుడు స్టవ్ స్లోలో పెట్టేస్తాం. గుత్తి వంకాయ కర్రీ సూపర్గా ఉంటుంది. పలావు, ఇది రైస్లో, వైట్ రైస్లో అన్నిట్లో కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. మీరు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. పలావ్, బగారా రైస్లో అన్నిట్లో బాగుంటుంది తినడానికి. వంకాయ బాగా మెత్తపడాల, నూనెలోనే కొంచెం మెత్తపడితే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో ఈ మసాలా మిక్సీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, మిగిలిన మసాలా అంతా దీంట్లో యాడ్ చేసుకుందాము.
కొంచెం అంతా చింతపండు గొజ్జు రసం వేసుకుని ఉప్పు కారం అంతా చూసేసుకోండి. నేనైతే కొంచెం అంతా ఉప్పు వేసుకుంటా ఉన్నాను. కొంచెం అంతా గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ కారము, ఒక చిటికెడంతా పసుపు. ఇప్పుడు దీంట్లో ఒక సగం గ్లాస్ అంతా వాటర్ వేసుకుందాము. వేసుకుని ఒక 15 నిమిషాలు మూత పెట్టేస్తాము. అంతే, గుత్తొంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. వైట్ రైసు, చపాతీ, బగారా రైస్లో అంతా సూపర్గా ఉంటుంది. మీరు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ అండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి. మీరు తప్పకుండా మాకు సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటా ఉన్నాము ప్లీజ్ అండి. ఇప్పుడు 15 నిమిషాలు అయితే మూత పెట్టి వదిలేస్తాము. ఫైనల్గా గుత్తొంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే గుత్తొంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. తినడానికి ఎంతో టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, తినడానికి ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఓకే బాయ్ అండి. గుత్తొంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను. అదో గుత్తొంకాయ. అమృతం లాగా ఉండదు టేస్ట్గా. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఒక్క ముద్ద అన్నం, ఇంత స్మూత్గా ఉడుకుతుంది చూడండి, మెత్తగా ఉడికిపోయింది. మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. తినడానికి సూపర్గా టేస్ట్గా ఉండదు. ఓకే బాయ్.